హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మీకు చెప్పబోతున్నా ఇంటర్‌లింక్ గురించి. ఇంటర్‌లింక్ కాయిన్స్ అనేది ఐటీఎల్‌జీ అంటారు. ఇప్పుడు ఎక్కువ గెయిన్ చేసుకోండి మీకు మంచి లాభం వస్తుంది. ప్రెజెంట్ మీరు చూస్తుంటే ఇక్కడ 38 అంటే 3.8 మిలియన్స్ వరకు డౌన్‌లోడర్స్ ఉన్నారు. 2 వీక్స్ బ్యాక్ మాక్సిమం 3 మిలియన్స్ వరకు డౌన్‌లోడర్స్ ఉన్నారు. ఇప్పుడు అప్పుడే 8 మిలియన్స్ అదే 0.8 మిలియన్స్ వరకు పెరిగిపోయారు. దీని ఇంటర్‌లింక్ అనేది ఇప్పుడు ప్రెజెంటు చాలా వరకు ఎక్కువ రిఫరల్స్ చేసుకుంటున్నారు. దాని మీద నేను యూట్యూబ్‌లో ఒక వీడియో అప్‌లోడ్ చేస్తున్నాను. ప్రెజెంట్ అంటే మీకు డౌన్‌లోడ్ చేసిన తర్వాత సైన్ అప్ అయిన తర్వాత మీకు లాగిన్ చేసినప్పుడు ఇలా చూపిస్తది ఇంటర్‌ఫేస్. ఒకవేళ సైన్ అప్ చేసే అంటే మీకు కొత్తగా అకౌంట్ ఎలా చేయాలని చెప్పి మీకు వీడియో చూపిస్తాను ఇప్పుడు. ఇప్పుడు దీన్ని బ్యాక్‌కొచ్చేస్తాం మనం. ఇప్పుడు లాగౌట్ ఎలా చేయాలంటే ఇక్కడ స్క్రీన్ మీద ఉంటది. స్క్రీన్ నొక్కి పైకి తీస్తే లాగౌట్ అని ఉంటది. లాగౌట్ మీద నొక్కితే లాగౌట్ మళ్ళీ చూపిస్తది. దీని మీద క్లిక్ చేసినప్పుడు మనం లాగౌట్ పైకొచ్చేస్తాం. గెట్ స్టార్ట్ అని వస్తే ఇక్కడ లాగిన్ అయ్యి సైన్ అప్ వస్తది. లాగిన్ చేసే ముందు సైన్ అప్ చేసుకుంటేనే అవుతుంది మీకు. సైన్ అప్ అయితే మీకు తెలుస్తుంది. ఒక ఫోన్‌లో 2 అకౌంట్స్ మాత్రమే మనం లాగిన్ చేయగలం. ఒకవేళ చాలామంది ఒకరే 2 అకౌంట్స్, 3 అకౌంట్స్ వాడుతారని చెప్పి ఇలా 2 అకౌంట్స్ మాక్సిమం పెట్టారు. నేను ఆల్రెడీ 2 అకౌంట్స్ వాడుతున్నాను. వేరే మొబైల్ కూడా ఉంది నాకు. అందులో 2 అకౌంట్స్ ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను. కాబట్టి మొత్తం ఇదంతా రిమూవ్ చేసి అకౌంట్స్ అన్నీ రిమూవ్ చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి మీకు చూపిస్తాను. ఎలా చేస్తారో ఏంటి అని చెప్పి. సైన్ అప్ ఎలా చేయాలి? తర్వాత రిఫర్ కోడ్ నొక్కితే మీకు 1000 కాయిన్స్ యాడ్ అవుతాయి. అది ఎలా చేయాలో చెప్తాను. తర్వాత మీకు కాయిన్స్ మైన్ ఎలా చేసుకోవాలో చెప్తాను. దాని తర్వాత కాయిన్స్ ఇంకా ఎక్స్‌ట్రా ఎర్న్ ఎలా చేయాలి? దానివల్ల అని చెప్పి మొత్తం మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మనం ఇప్పుడు ముందుకెళ్దాం గైస్. హే గైస్, నేను సైన్ అప్ చేయడానికి ట్రై చేశాను కానీ అంటే దీన్ని అంటే మాక్సిమం ఒక్కసారి మీరు ఎక్కి డౌన్‌లోడ్ చేసిన తర్వాత మీరు 2 అకౌంట్సే మరి మీరు డిలీట్ చేసి మళ్ళీ డౌన్‌లోడ్ చేసినా మీకు 2 టైమ్సే 2 అకౌంట్స్ లాగిన్ చేసి ఒక్కసారి సైన్ అప్ అయిన తర్వాత మీరు లాగిన్ చేయడానికి 2 అకౌంట్స్ అవుతది. మీరు తర్వాత వేరే అకౌంట్స్ లాగిన్ అయినా చేసుకోవచ్చు ఇందులో. కానీ ఇందులో సైన్ అప్ మాత్రం 2 అకౌంట్స్ అవుతది. తర్వాత మేము ఏం చేయలేం. కాబట్టి ఎగ్జాంపుల్‌గా మీకు లాగిన్ పేజ్‌లోనే చూపిస్తాను. సైన్ అప్ ఎలా చేస్తారో చెప్తాను. తర్వాత లాగిన్ అయిన సైన్ అప్ అయిన తర్వాత లాగిన్ ఎలా అవ్వాలో సేమ్ ఇందులో చెప్పినట్టు చెప్పేస్తాను. ఒకసారి చూడండి. ఫస్ట్ మీకు ఇలా ఇంటర్‌ఫేస్ అనేది వస్తది. మీకేంటంటే సైన్ అప్ అని నొక్కినప్పుడు మీకు ఎంటర్ యువర్ ఐడీ అని చెప్పి ఇక్కడ వస్తుంది. పక్కన కొన్ని సింబల్స్ అనేవి వస్తాయి. అంటే క్యూబ్ పైన సింబల్స్ ఉంటాయి కదా! బ్లాక్ కలర్ క్యూబ్స్ 2 కనిపిస్తాయి. దాని మీద క్లిక్ చేస్తే మీకు క్లారిటీగా అంటే మీకు సొంతంగా కంపెనీ నుంచి ఒక కోడ్ అనేది రిసీవ్ అవుతుంది. అంటే అక్కడ ఆటోమేటిక్‌గా వచ్చేస్తది కోడ్. ఒకవేళ మీరు సొంతంగా ఏదైనా కోడ్ అంటే నేమ్ టైప్ చేసి ఐడీ పెట్టుకోవచ్చు. అంటే ఐడీ కూడా మీరు ఒక నంబర్ అంటే ఫిక్స్ 12 నంబర్స్ వరకు మీరు ఎన్నైనా పెట్టుకోవచ్చు. 1-12 ఈ మధ్య అంటే 6 నుంచి 12 వరకు డిజిట్స్ చూసుకొని మీకు నచ్చి మీ ఫోన్ నంబర్ క్లిక్ చేయొచ్చు. ఒకవేళ కొంతమంది అంటారు ఎలా అంటే కొన్ని నంబర్స్ ఎగ్జాంపుల్‌గా మీ నంబర్ టైప్ చేసుకున్నారు. ఆ నంబరు కిందన ఓకే అంటే బ్లూ కలర్‌లో నేవీ బ్లూలో ఒకటి క్లిక్ చే ఒక స్వి ఒక స్విచ్ ఉంటది. అది అంతే క్లిక్ చేస్తే మీకు ఒకవేళ అది నొక్కినా మీకు అవ్వట్లేదని చూపించి ఒక రెడ్ లైన్ ఏదైనా వచ్చిందంటే ఆ నంబర్ ఆల్రెడీ యూజ్ చేసేసారని అర్థం చేసుకోండి. అంటే కొత్తగా మీరు ఏదైనా ఇంకో నంబర్ చూసుకోండి. అంటే నంబర్ చేంజ్ చేయడం గాని చేస్తే మీకు అయిపోద్ది. అప్పటికి అవ్వలేదంటే కంపెనీ ఇచ్చే నంబర్ చూసుకోండి. దీని తర్వాత మీరు దీన్ని ఓకే చేసిన అంటే ఎగ్జాంపుల్‌గా నేను ఒక నంబర్ ఇలా క్లిక్ చేశాను. ఓకే చేసిన తర్వాత ఎగ్జాంపుల్ లాగిన్ గాక ఈ ప్లేస్‌లో సైన్ అప్ అని వస్తది. సైన్ అప్ కాకపోతే వేరేది ఇదే ప్లేస్‌లో వస్తది. ఈ లాగిన్ నొక్కిన తర్వాత మీకు ఇక్కడ పాస్వర్డ్ అనేది అడుగుతది. పాస్వర్డ్ అంటే మీరు ఒక 6 డిజిట్స్ మీరు ఏదైనా పాస్వర్డ్ పెట్టుకోవచ్చు. అంటే ఎగ్జాంపుల్‌గా ఫస్ట్ ఒక నంబర్ 1, 2, 3, 4, 5, 6 అని పెట్టుకున్నారు. రెండోసారి ఎంటర్ అని చెప్పి ఇంకోసారి అడుగుతుంది. అంటే మీ సేఫ్టీ కోసం. మీ పాస్వర్డ్ మీకు తెలుస్తది. ఒకవేళ లాగౌట్ చేసి మళ్ళీ లాగిన్ చేయాలనుకుంటే పాస్వర్డ్ కంపల్సరీగా మీ దగ్గర ఉండాలి. ఇదే కాక మీ సేఫ్టీకి మీరు చాలా ఉంటాయి చెప్తాను. దీని తర్వాత నేనైతే ఇక్కడ డైరెక్ట్‌గా ఫింగర్ ప్రింట్ పెట్టుకున్నా. ఫింగర్ ప్రింట్ ఓపెన్ అంటే మీ స్క్రీన్ లాకో మీ ఫోన్ యొక్క లాక్ ఫింగర్ ప్రింట్ అయితే ఆటోమేటిక్ ఫింగర్ ప్రింట్ పెట్టుకోవడం అవుతుంది. లేకపోతే ఈ యొక్క యాప్ కూడా మీకు చెప్తది ఫింగర్ ప్రింట్ పెట్టుకొని. నేను ఫింగర్ ప్రింట్ నొక్కుతున్నాను. మీరే చూడొచ్చు. ఇక్కడ అంటే ఆటోమేటిక్‌గా లాగిన్ చేసినప్పుడు మీ ఫింగర్ ప్రింట్ పెడితే ఆటోమేటిక్‌గా పాస్వర్డ్ అనేది ఇచ్చేస్తది. నేను కన్ఫర్మ్ పాస్వర్డ్ నొక్కాను. అంటే మీరు అక్కడ చూపించినప్పుడు అలాగే చూపిస్తుంది. తర్వాత అంటే ఇక్కడ స్కాన్ ఫేస్ అని వస్తుంది. మిమ్మల్ని అయితే ఒక ఈమెయిల్ అనేది అడుగుతది మీకు. అంటే ఈమెయిల్ ద్వారా మీరు లాగిన్ అవ్వాలి. ఫోన్ నంబర్ ఇలాంటివి ఏవి అవసరం లేదు. ఎగ్జాంపుల్‌గా నాదే చాలా ఈమెయిల్స్ ఉన్నాయి. అందులో ఒక ఈమెయిల్ దీనికి సంబంధించిన ఈమెయిల్ నొక్కుతాను. డీసెంట్ బాయ్స్ అని కనిపిస్తుంది కదా!
దీని మీద నొక్కాను. ఆటోమేటిక్‌గా ఇది లాగిన్ అయిపోతుంది. అంటే మీరు సేవ్ అయిపోయిన తర్వాత లాగిన్‌లో కూడా సేమ్ ఇదే ప్రాసెస్ చేయాలి. నేను చేసినట్టు. మీకు ఆటోమేటిక్ చూపిచ్చేస్తుంటది ఎలా చేయాలి ఏంటని. తర్వాత ఇలా వస్తది. నా దగ్గర చూడొచ్చు అంటే ఎగ్జాంపుల్‌గా మీకిక్కడ చూడొచ్చు. ఇది గ్లోబల్‌ది 3.8 మిలియన్స్ స్టార్టింగ్‌లో చూపిచ్చాను. 3.8 మిలియన్స్ యూజర్స్ ఉన్నారు. ఇక్కడ మీరు చూస్తున్నప్పుడు ఎంత ఉండొచ్చు నాకు తెలిసిన మీరు వీడియో చూసినప్పటికి ఇది 4 మిలియన్స్‌గా మారిపోవచ్చు అనుకుంటున్నాను. దీ ఆహ్, నా కాయిన్ యొక్క వాల్యూ ఎలా పెరుగుతుంది ప్రతీది నేను ఇక్కడ చెప్తాను. తర్వాత ఇక్కడ ఇది హ్యూమన్ నెట్‌వర్క్‌కి సంబంధించిన ఇంటర్‌లింక్. ఇది ఒక యూఎస్ గవర్నమెంట్ అంటే ఇది స్టార్ట్ అంటే ఇది ఒక క్రిప్టోకి సంబంధించిన ఒక మెయిన్ ఇంపార్టెంట్ దాంతో పాటు ఇది యూఎస్ సంబంధించిన ఒక మెయిన్ అంటే పవర్‌ఫుల్ అకాడమిక్‌లో కొంతమంది స్టూడెంట్స్ ఇది స్టార్ట్ చేశారు ఇది. దీనికైతే గూగుల్ నుంచి అండ్ ఏడబ్ల్యూఎస్ దాంతో పాటు చాలా కొన్ని కంపెనీస్ కూడా చాలా ఇంపార్టెంట్ కంపెనీస్ దీనికి అంటే ఇన్వెస్ట్ చేసాయి. దాంతో పార్ట్నర్‌షిప్ కూడా చేస్తున్నారు. మీకు ఇక్కడ చూపిస్తూ ఉంటది. చూడండి ఇక్కడ గూగుల్ ఫర్ స్టార్టప్స్ తర్వాత ఎన్ఐఎస్టీ అని చెప్పి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్ అండ్ టెక్నాలజీ అని కూడా చూపిస్తుంది. దీని తర్వాత కూడా ఉంది ఎన్వైఎస్ఈ అని చెప్పి. ఇదే కాకుండా ఏడబ్ల్యూఎస్ కాను ఒకటుంటది. గైస్ ఫస్ట్ ఇక్కడ మీకు ఫస్ట్ నుంచి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇదంతా కాకుండా కొంచెం కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అంతా. ఇక్కడ చూడొచ్చు 5844 ఐటీఎల్జీ కాయిన్స్ నా దగ్గర ఉన్నాయి ప్రెజెంట్. ఒకవేళ ఈ కాయిన్ వాల్యూ అంటే 10 రూపీస్ పెట్టినా ఇక్కడ నాకు 50,008 అంటే 800 వరకు నాకు వచ్చేస్తుంది. అంటే ఎలా అంటే ఎగ్జాంపుల్‌కి ఈ కాయిన్ అనేది ఒక రూ. 1 అయ్యుండొచ్చు, రూ. 2 అయ్యుండొచ్చు, $1 వరకు పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. అండ్ ఆన్‌లైన్‌లో కూడా చాలా వీడియోస్ మీకు చూస్తూ ఉండొచ్చు. $5, $3 అని చెప్తున్నారు. కానీ నేను చెప్పేదేంటంటే ఎంతమంది డౌన్‌లోడర్స్ పెరుగుతారో దాన్ని బట్టి దీని యొక్క వాల్యూ పెరుగుతూ ఉంటది. ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రెజెంట్ మీరు చూడొచ్చు ఇక్కడ ఎంత అంటే ఇక్కడ 3.8 మిలియన్స్ ఉన్నారు కదా! ప్రెజెంట్ అయితే బయటన టాక్ ఉంది. అంటే 11,000 కాయిన్స్ 500 అంటున్నారు. నిజమా కాదో నాకు తెలీదు గానీ డిసెంబర్ 21కి చాలా వరకు పెరిగిపోతారు. ఎందుకంటే నేను ఇది డౌన్‌లోడ్ చేసి 1 వీక్ కూడా అవ్వట్లేదు. అప్పుడు నేను చూసినప్పుడు 3 మిలియన్స్ డౌన్‌లోడర్స్ ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ 0.8 మిలియన్స్ వరకు పెరిగిపోయారు. తర్వాత ఎంతవరకు పెరుగుతారో ఎవరికీ తెలీదు కాబట్టి చూడొచ్చు. అప్పటికి కాయిన్ రూ. 1 వరకు ఉండొచ్చు. లేకపోతే రూ. 10 కూడా ఉండొచ్చు. కానీ డాలర్ దాటి $3, $10 అలా ఉండే అవకాశం చాలా తక్కువ అనుకుంటున్నాను. ఎంతని చెప్పలేను. నాకు ఐడియా లేదు. దాంతో పాటు ముందు చెప్తాను మైన్ ఎలా చేసుకోవాలి. ఫస్ట్ మీకు ఇలా ఇంటర్ఫేస్ చూపించిన తర్వాత ఇక్కడ పైన మీకు చూపిస్తది. ఇది క్లిక్ చేస్తే తర్వాత మీకు అంటే ఈ ఫేస్ అనేది మీరు ముందే పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి సింబల్ మూవ్ అవుతున్న కంపల్సరీ ఇది మీరు సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ పేరు కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఇలా చూపిస్తది. తర్వాత ఇక్కడ పేరు అది మార్చుకొని సేవ్ నొక్కుంటే అయిపోద్ది. దీని తర్వాత మీకు చూపిస్తాను. ఇక రెఫర్ కోడ్‌లు ఇయన్నీ తర్వాత చెప్తాను. ఫస్ట్ మీరు సైన్ అప్ అవ్వడానికి ఐ యామ్ ఏ హ్యూమన్ అని చూపిస్తుంది కదా! దీని మీద క్లిక్ చేస్తే మీకు స్టార్టింగ్ కొంచెం వెరిఫికేషన్ అది అడుగుతది. అది ఆటోమేటిక్‌గా మీకు తెలిసే ఉండొచ్చు. ఒక స్టూడెంట్ అంటే మాక్సిమం అది తెలుస్తది. అది క్లిక్ చేసిన తర్వాత మీ ఫేస్ ముందు ఇలా అంటే ఫేస్ కరెక్ట్‌గా మధ్యకొంచెం అంటే కొంచెం కరెక్ట్‌గా ఫేస్‌కి వచ్చేంత సైజులో పెట్టుకొని అంటే దానికి ముందు పెట్టుకొని అది యారో ఒక పక్క చూపిస్తే ఆ యారో పక్కకి మీరు ఫేస్ టర్న్ చేసుకోవాలి. అంటే దాని ఎదురుగా ఉండి ఫేస్ అటు ఇటు చూపించాలి. అంటే ఫస్ట్ లెఫ్ట్ అడుగుతది. అంటే రైట్ అడుగుతది. తర్వాత లెఫ్ట్. తర్వాత పైకి చూడమంటే తర్వాత కింద చూడమంటే అదంతా అయిపోయిన తర్వాత గ్రీన్ కలర్‌లో చూపిస్తున్నప్పుడు మీకు అది అయిపోయినట్టు అర్థం. అంటే యారో అనేది గ్రీన్ కలర్‌లో గ్లో అయినప్పుడు మీరు అంటే అది కరెక్ట్‌గా చేశారని అర్థం. మొత్తం అయిపోయిందా ఓకే సైన్ అప్ అని చెప్పి మీకు చూపించి ఇదే ఇంటర్ఫేస్ అనేది మీకు బ్లాక్‌లో చూపిస్తదా అంటే గ్రే కలర్‌లో. గ్రీన్ కలర్‌లో చూపించిందంటే మీ వర్క్ అనేది అయిపోయిందని అర్థం. అండ్ వాలెట్ ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను నాకు తెలిసి. ఈ వీడియోలో తర్వాత రిఫర్ ఎలా చేయాలో కూడా చెప్తాను. ఇక్కడ రిఫరల్ కనిపిస్తుంది కదా! మీకు 1000 కాయిన్స్ అనేది ఎలా యాడ్ అవుతాయి మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు నేను ఏం చేశాను ఇక్కడ రిఫరల్ అనేది క్లిక్ చేశాను. తర్వాత ఇక్కడ రిఫర్ అండ్ ఇన్వైట్ యువర్ ఫ్రెండ్ అని చూపిస్తుంది ఇక్కడ రిఫరల్‌లో. ఇది చేసుకొని మీరు రిఫర్ చేసుకోవచ్చు. మీరు రిఫర్ చేస్తే మీకు 500 కాయిన్స్ వస్తాయి. అవతల వాళ్ళకి మీరు మైండ్ చేసుకున్నప్పుడు మీకు 20 కాయిన్స్ వస్తాయి. అంటే రిఫర్ చేస్తే మీకు ఎవరైనా వాళ్ళకి మాత్రం 30 కాయిన్స్ వస్తాయి. మీకెవరు రిఫర్ చేయకుండా మీరు డైరెక్ట్‌గా డౌన్‌లోడ్ చేసుకుంటే మీకు మాత్రం కేవలం 20 కాయిన్సే వస్తాయి. అండ్ రిఫర్ చేసుకుంటే ఎలా కాయిన్స్ వస్తాయో ప్రతిది ముందు చెప్తాను. ఈ రిఫరల్ కాక పక్కన చూస్తున్నారు కదా! దీని పక్కన హ్యూమన్ యాస్ అని కనబడుతుంది. హ్యూమన్ యాస్ మీదకెళ్ళి ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ ప్లస్ 0.5 హెచ్‌హెచ్‌పి అని కనిపిస్తుంది కదా! ఇక్కడ చూడండి సబ్మిట్ రిఫరల్ కోడ్ అని. దీని మీద క్లిక్ చేస్తారు. ఎంటర్ చూడండి చూపిస్తుందా నా యొక్క కోడ్. దీని మీద క్లిక్ చేస్తే నాకు ఒక రిఫర్ చేస్తారు. సేమ్ ఇక్కడ నొక్కి మీరైతే మీరైతే నా యొక్క కోడ్ నేను ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో పెట్టాను. ఆ కోడ్ మీరిక్కడ క్లిక్ చేస్తా అంటే ఆ కోడ్ మాత్రం క్లిక్ చేస్తే మీకిక్కడ
క్లిక్ చేసి ఇక్కడ సబ్మిట్ అని కిందన చూపిస్తది. ఇందులో చూపిస్తది ఆల్రెడీ నేను సబ్మిట్ చేసేసాను కాబట్టి, ఇది చేసుకొని సబ్మిట్ నొక్కిన తర్వాత మీకు 1000 కాయిన్స్ అనేది మీ అకౌంట్‌లోకి ఆటోమేటిక్‌గా వస్తాయి. ఒకవేళ రిఫర్ చేసుకోకపోతే మీకు 1000 కాయిన్స్ రావు. మీరు కావాలంటే ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు కూడా. నాకు తెలిసిన వరకైతే నేను రిఫర్ చేసుకొని 1000 కాయిన్స్ వచ్చాయి. అండ్ నాకు ఒక రిఫర్ చేసిన వాళ్ళకి నాకు మాత్రం ఇక్కడ నాకు ఇయ్యొచ్చాయి. ఒకవేళ మీరు ఎవరికైనా రిఫర్ చేస్తే మీకిక్కడ చూపిస్తది. అండ్ మీరు ఎవరికైనా రిఫర్ చేస్తే మీకు 500 కాయిన్స్ వస్తాయి. దాంతో పాటు మీకు నేను అంటే మీకు రిఫర్ చేశాను అంటే మీకు 30 కాయిన్స్ రావడం స్టార్ట్ అవుతుంది. మీరు ఓన్‌గా చూసి ఓన్‌గా మీరు రిఫర్ కాకుండా డైరెక్ట్‌గా డౌన్‌లోడ్ చేసుకుంటే మీకు 20 కాయిన్స్ మాత్రం వస్తాయి. ఇప్పుడు నీకు రిఫర్ చేస్తే మీకు 30 కాయిన్స్ వస్తాయి కదా! తర్వాత మీరు ఎవరికైనా రిఫర్ చేస్తే ఫస్ట్ 500 కాయిన్స్ వస్తాయి. మీకు 30 కాయిన్స్‌కి ప్లస్ 4 అవుతుంది. అంటే ప్రతి మైన్‌కి మీకు 34 కాయిన్స్ అలా వస్తాయి. 30 నుంచి ఒక రిఫర్‌కి 4 కాయిన్స్ ప్లస్ అవుతది. 34 వస్తాయి. నెక్స్ట్ రిఫర్ ఎవరికైనా చేస్తే 38 అవుతది. తర్వాత 48 అవుతది. ప్రెజెంట్ నా దగ్గర 46 వస్తుంది ప్రతి మైన్‌కి. అండ్ 4 అవర్స్‌కి ఒకసారి మైన్ మీకు చేసుకోవడానికి అవుతది. టైమింగ్స్ కూడా చెప్తాను. మార్నింగ్ మీరు 9:30 అంటే మార్నింగ్ 5:30 దాటిన తర్వాత చేసుకోవచ్చు. 5:30 తర్వాత 9:30 తర్వాత 1:30 మళ్ళీ 5:30 అలా డేకి 6 టైమ్స్ మైన్ చేసుకోవడానికి అవుతది. దీని ద్వారా మీరు స్టార్టింగ్‌లో సింగిల్ మైన్ చూపిచ్చేది ఇప్పుడు అంటే సోలో మైన్ చూపిచ్చేది. ఇప్పుడు మాత్రం గ్రూప్ మైనింగ్ దీని ద్వారా మీకు అడిషనల్ కాయిన్స్ కూడా రావచ్చు. ఒకవేళ మీరు నా దానికి రిఫర్ చేసుకుంటే అంటే మీరు ఎవరైనా గ్రూప్‌లో జాయిన్ చేసుకొని లేకపోతే మీ ఫ్రెండ్స్‌కి ఏమైనా రిఫర్ చేసి మీరు గ్రూప్‌లో జాయిన్ అవుతే మీకు రోజుకి 6 మైన్స్‌లో మినిమమ్ 5-4 మైన్స్ చేసుకున్న 150 కాయిన్స్ వరకు మీరు ఎర్న్ చేయొచ్చు. అది కూడా ఎలా అని మీకు చెప్తాను. ఇప్పుడు మీరు సబ్మిట్ నొక్కిన తర్వాత మీకు ఆటోమేటిక్‌గా 1000 కాయిన్స్ వచ్చాయని చూపిస్తది. దీని తర్వాత బ్యాక్‌కొచ్చేస్తాం. ఇక్కడ చూపిస్తది. వాలెట్ ఎలా క్రియేట్ చేయాలంటే ఇక్కడ అకౌంట్ అని ఉందిగా అకౌంట్‌లో ఉంటది. మీకు అది కూడా తర్వాత చూపిస్తాను. లేకపోతే చిన్న మాట చెప్పేస్తాను. నెక్స్ట్ వీడియోలో వాలెట్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. అకౌంట్ మీద క్లిక్ చేస్తే వాలెట్ అని వస్తది. వాలెట్ మీద క్లిక్ చేస్తే మీకు 460 ప్లస్ వాలెట్స్ అనేవి అంటే యూఎస్ సంబంధించిన వాలెట్స్ చూపిస్తే అందులో ఒకటి డౌన్‌లోడ్ చేసి సైన్ అప్ చేసుకోవాలి. ఒకవేళ మీకు అవ్వకపోతే ఫర్దర్‌గా మీకెవరైనా ఫ్రెండ్స్‌ని కానీ అంటే అడిగితే చెప్తారు నాకు తెలిసి. ఒకవేళ ఆన్‌లైన్‌లో చూడండి దాని గురించి. నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తానది. ఇప్పుడు బ్యాక్‌కొచ్చేద్దాం. ఇక్కడ ఇప్పుడు మీకు గ్రూప్ మైనింగ్ అంటే గ్రూప్ ఎలా క్రియేట్ చేయాలి? తర్వాత గ్రూప్‌లోకి ఎలా యాడ్ అవ్వాలి? తర్వాత గ్రూప్ మైన్ కూడా ఎలా చేయాలో ఇప్పుడు చెప్తాను మీకు. ఇప్పుడు హోమ్ పేజ్ అంటారు. దీన్ని స్టోర్ అంటారు. ఈ స్టోర్ పక్కన ఉండేది గ్రూప్ మైన్. అంటే ఇక్కడ సింబల్ చూడొచ్చు. ఇది గ్రూప్ మైను. కిందన ఉంటాయి. మీరు ఏదైనా అంటే ఈ స్విచెస్ అంటే దీని మీద బటన్స్ మీద టైప్ చేస్తే మీకు ఇక్కడ చూడొచ్చు. ఇది నా ఐడీ. అంటే మిస్టర్ రైజర్ అని ఉంది. ఇది నాది అకౌంటు. ఈ పక్కన ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా! దీని మీద క్లిక్ చేస్తే ఒక ఐడీ అనేది అడుగుతది. అంటే ఈ ఐడీ అనేది మీ పేరు అయ్యుండొచ్చు. ఏదైనా పేరు ఫిల్ చేసుకొని అంటే గ్రూప్ ఒక టైటిల్ ఏదో ఉంటే అలాంటిది ఒకటి ఫిల్ చేసుకొని మీరు సేవ్ చేస్తే అక్కడ ఒక గ్రూప్ అనేది క్రియేట్ అవుతుంది. నాకు ఆల్రెడీ 2 గ్రూప్స్ ఉన్నాయి. ఒకటి నా ఫ్రెండ్‌ది. తర్వాత యెల్లో రైజర్ అని చెప్పి నా సొంత గ్రూప్. ఇయన్నీ నా అకౌంట్స్. అంటే మా సిస్టర్‌ది ప్లస్ మిగతా 3 అకౌంట్స్ కూడా నాయి. ఇందులో 5 అకౌంట్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఇది నా ఫస్ట్ అకౌంట్ అండ్ ఈ సెకండ్ అకౌంట్ కనిపిస్తుంది కదా! ఈ సెకండ్ అకౌంట్, థర్డ్ అకౌంట్ అనేది వేరే పర్సనల్ మొబైల్‌లో ఉంది. ఈ ఫోర్త్ అకౌంట్ అనేది కూడా ఈ మొబైల్‌లో ఈ 2 సంబంధించింది ఒకటే ఫోన్‌కి. అండ్ లాస్ట్ ఫిఫ్త్ ప్లేస్‌లో ఉంది మా సిస్టర్‌ది. ఈ రోజున అన్నిట్లో 3 మైన్స్ చేశాను 6కి. అండ్ మిగతా మైన్స్ ఇప్పుడు చూపిస్తుంది పైన మీకు 90 కాయిన్స్ చూపిస్తుంది కదా! ఇదే మా ఫ్రెండ్స్‌లో 72 ఉంది. ఇందుకు కారణం ఏంటంటే ఒక వ్యక్తి ఇందులో అంటే పూర్తిగా మైనే చేయలేదు. మీద అందరూ ఒకరు 3 టైమ్స్ చేయాలంటే అందరూ 3 టైమ్స్ చేసి ఒకరు 2 టైమ్స్ చేశారు. అండ్ సెకండ్ అకౌంట్ ఎవరిదో తెలీదు కానీ ఒక మైన్ కూడా చేయలేని వల్ల ఇందులో 72 చూపిస్తుంది. ఒకవేళ 6కి 6 చేస్తే మీకు 150-200 కాయిన్స్ పర్ డేకి వస్తుంది. దాంతో పాటు సోలో మైనింగ్ ఉంటది కదా! అది కూడా చెప్తాను ఆగండి. గ్రూప్ క్రియేట్ చేసిన తర్వాత క్లామ్ ఎలా చేయాలి? ప్రతిరోజు 6:30-7కి మధ్యలో ఇక్కడ మీకు చూపిస్తుంది నెక్స్ట్ మైన్ సైకిల్ అని చూపిస్తుంది కదా! ఇందులో టైం చూపిస్తుంది. ఈ టైం దాటిన తర్వాత మీరు అంటే ఎగ్జాంపుల్‌గా ఇప్పుడు 2 గ్రూప్స్ చూసారు. మీ దగ్గర ఒక 3, 4 గ్రూప్స్ ఉన్నాయి. అందులో ఏ గ్రూప్ ఎక్కువ ఉందో అంటే కాయిన్స్ కిందన ఎంత చూపిస్తుందో ఆ గ్రూప్ మీద క్లిక్ చేయండి. 90 అని ఉంది కదా! ఇక్కడ 90 మీద క్లిక్ చేశాను. కిందన ఆల్రెడీ 13 అవర్స్ అని చూపిస్తుంది. ఇక్కడ నేవీ బ్లూలో ఎప్పుడైతే కనిపిస్తుందో అప్పుడు అంటే టైం అయిపోయిన తర్వాత అక్కడ క్లిక్ చేస్తే ఒక వీడియో అనేది జనరేట్ అవుతుంది. వీడియో అంటే ఆఫ్ అయిపోయింది. వీడియో తీసిన తర్వాత రిమూవ్ చేసిన తర్వాత మనకి కాయిన్స్ అనేది యాడ్ అవుతాయి. 90 కాయిన్స్ వచ్చేస్తాయి. మాక్సిమం నాకు మార్నింగే వచ్చేసాయి. ఎంత అంటే 150 కాయిన్స్ అనేది నాకు యాడ్ అయింది. ఈ అకౌంట్‌కి. మిగతా అకౌంట్స్ అన్నిటికి 120. అంటే మీరు మైన్ చేసిన బట్టి మీకు కూడా కాయిన్స్ వస్తాయి. మీరు కంపల్సరీగా మైన్ చేసుకోవాలి.
దాంతో పాటు మీరు అంటే సోలో మైనింగ్ అంటే ఇది గ్రూప్ మైనింగ్ అంటారు. కన్ఫర్మ్‌గా రోజుకి ఒక్కసారే చేయడానికి అవుతది. ప్రతిరోజు 6:30-7కే అవుతది. సోలో మైనింగ్ ఎలా చేసుకోవాలి? ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు మైన్ $ITLG అని కనిపిస్తుంది కదా! దీని మీద క్లిక్ చేయాలి. ఆ పక్కన స్విచ్ చేసినా పర్లేదు. ఇక్కడ 50 మినిట్స్ అని చూపిస్తుంది నెక్స్ట్ మైన్. 50 మినిట్స్ తర్వాత నాకు స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు 4:40 అవుతుంది కరెక్ట్‌గాన. 50 మినిట్స్ తర్వాత కరెక్ట్‌గా 5:30 అవుతుంది. 5:30 తర్వాత మళ్ళీ నాకు మైన్ స్టార్ట్ అవుతది. ఇక్కడ చూపించిన దాన్ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్‌గా మీ వీడియో జనరేట్ అయిపోతుంది టైం అయిన తర్వాత. ఒక అవ్వలేదు మీకు ఇదే పేజ్ చూపిస్తుందంటే మీకు ఇంకా టైం ఉందని అర్థం. ఇది అయిపోయిన తర్వాత మీరు చూడొచ్చు ఇప్పుడు. ఇక్కడ ఈ టైం అయిపోయిన తర్వాత మైండ్ చేసుకుంటాం. వీడియో జనరేట్ అయిన తర్వాత దాన్ని రిమూవ్ చేసిన తర్వాత మీకు మళ్ళీ ఇదే చూపిస్తుంది ఇంటర్ఫేస్. తర్వాత మైన్ అని చూపించి మీకు ఎన్ని కాయిన్స్ అనేది ఇక్కడ ఇంటర్ఫేస్ చూపిస్తది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఎంతో గిఫ్ట్ రూపంలో గిఫ్ట్ బాక్స్ రూపంలో అది ఓపెన్ అయ్యి అంటే గ్లో అవుతే అది ఓపెన్ అయ్యి మీకు చూపిస్తది ఎంత కాయిన్స్ వచ్చాయని. ఫస్ట్ మీకు 30 కాయిన్స్ అని కంపల్సరీగా వస్తాయి. ఒకవేళ 20 కాయిన్స్ అనేది వస్తుందంటే ఒక 2-3 అంటే 2-3 టైమ్స్ అంటే మైన్ చేసిన తర్వాత మీకు 30 కాయిన్స్ స్టార్ట్ అవుతది. ఎందుకంటే మా సిస్టర్ చేసిన తర్వాత కూడా ఫస్ట్ 20 వచ్చాయి 2 టైమ్స్. తర్వాత 30 కాయిన్స్ రావడం స్టార్ట్ అయింది. ఒకవేళ అంటే మార్నింగ్ కూడా నాకు 42 రావాలి కానీ నాకు 20 కాయిన్స్ వచ్చాయి. అంటే 46 కాయిన్స్ రావాల్సింది 20 కాయిన్స్ నాకే ఇంకా ఎంత 14 కాయిన్స్ ఎంత లాస్ అయింది. 16 కాయిన్స్ దగ్గర లాస్ వచ్చింది నాకే. కాబట్టి ఒక 20 కాయిన్స్ వస్తే ఏ ఫీల్ అవ్వకండి. 30 కాయిన్స్ కంపల్సరీగా వస్తాయి మీకు. ఒకవేళ కొంచెం సర్వర్ బిజీ వచ్చినా లేకపోతే డౌన్‌లోడర్స్ ఎక్కువైపోయినప్పుడు మీకు కాయిన్స్ అంటే కొంచెం అక్కడ కోడింగ్ అనేది అటు ఇటు అయిపోయి మీకు కాయిన్స్ తక్కువ వస్తాయి అంతే. తర్వాత మీకు కాయిన్స్ కరెక్ట్‌గా వచ్చేస్తాయి. దీని తర్వాత మీకు బ్యాక్‌కి ఇలా వచ్చేస్తారు. 4 అవర్స్‌కి ఒకసారి కంపల్సరీ చేసుకోండి. అండ్ అంతేకాక ప్రతి రోజుకి ఒక్క మైన్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఫ్రీగా వస్తున్నాయి కాబట్టి కాయిన్స్ అనేది జస్ట్ వీడియో చూస్తే 30 కాయిన్స్ వస్తున్నాయి. ఈ కాయిన్స్ మీరు సేవ్ చేసుకొని డిసెంబర్ 21కి ఈ యొక్క యాప్ అనేది ఇంటర్‌లింక్ అనేది ఒక సూపర్ వాలెట్ అని రిలీజ్ చేస్తుంది సొంతంగా దీనికి. అండ్ దాని ఇంటర్‌ఫేస్ కూడా ట్విట్టర్‌లో ఆల్రెడీ అంటే ఇంటర్‌లింక్ ట్విట్టర్‌లో ఆల్రెడీ వీడియో జనరేట్ అయింది అంటే అప్‌లోడ్ చేశారు. దాని యొక్క డెమో కావాల్సిన మోడల్. అండ్ మైన్ ఫ్రీగా వస్తుంది. ఏ ఫీ ఖర్చు పెట్టే అవసరం లేదు. మీరు ఒక్క రూపాయి ఇవ్వవసరం లేదు. ఒక్క రూపాయి తీసుకోదు కదా అది. మీకు ఫ్రీగానే సైన్ అప్‌కి ఒక్క రూపాయి కట్టవసరం లేదు. అది ప్రతీది ఫ్రీ. నేను అన్నీ ఫ్రీగా చేసి చూపించాను. అంటే చేసి చూపించాను. సైన్ అప్ చేసి చూపించలేకపోయాను గానీ లాగిన్‌లో చెప్పాను ఎలా చేయాలని. ప్రతీది ఫ్రీ. మీరు ఒక్క రూపాయి ఖర్చు పెట్టవసరం లేదు. ఒక్క రూపాయి అడగదు కూడా ఇది. ఒకవేళ అడిగారు అంటే మీరు ఏదో తప్పుగా ఎక్కించుకున్నారని చెప్పి మీరు అనుకోవచ్చు. నేనైతే ఏం తప్పు చేయట్లేదు. చాలామంది వీడియోస్ తీయమని చేసి చూపిస్తున్నప్పుడు చాలా ట్రెండింగ్ అవుతుంది ఇంటర్‌లింక్. ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు మనీ అని వస్తే ఒకవేళ మనీ రాలేదు అంటే దానికి కారణం ఒకటే. అంటే ఈజీగా నాకు నాకు తెలిసిన వరకు చెప్తాను. ఒకవేళ దీని యొక్క ఓనర్స్ ఉంటారుగా వాళ్ళు పార్ట్నర్‌షిప్‌లో ఉంటారుగా వాళ్ళ పార్ట్నర్స్ అనేది ఈ టైంలో కాయిన్స్ అనేది ఎక్కువగా కొనేసుకొని అంటే ఎక్కువగా వీలైనంత వరకు కాయిన్స్ బై చేసుకొని ఆ టైంకి వాళ్ళు ఆ కాయిన్స్ అన్ని సేల్ చేసేసారంటే కన్ఫర్మ్‌గా అంటే ఈ యొక్క ఇంటర్‌లింక్ ల్యాబ్ అనేది కన్ఫర్మ్‌గా కొలాప్స్ అయిపోద్ది. అదే కాయిన్ రేట్ పడిపోద్ది. ఒకవేళ మీకు ఈ డౌట్ ఈ కాయిన్ అసలు మనీ ఎలా ఎర్న్ చేసుకుంటదని గూడా. నాకు తెలిసిన వరకు నేను చెప్తాను. ఇప్పుడు మీకు బిట్ కాయిన్, క్రిప్టో కాయిన్ ఇయన్నీ తెలిసుండొచ్చు. బైనాన్స్ కాయిన్ అని చాలా కాయిన్స్ ఉంటాయి. ఇలా ఇది క్రిప్టోకి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ కాబట్టి బైనాన్స్ కాయిన్‌కి అంటే దాని యొక్క ఆఫీస్‌కి ఈ యొక్క ఇంటర్‌లింక్ అనేది డిసెంబర్ 21కి ఇక్కడున్న యూజర్స్ అంటే ఇంటర్‌లింక్ ఐడీస్ ఉంటాయి గదా! యూజర్స్ వీళ్ళందరూ డౌన్‌లోడర్స్ అంటే ఒక 1 క్రోర్ అయ్యుండొచ్చు, 2 క్రోర్స్ ఉండొచ్చు. అన్ని క్రోర్స్ డౌన్‌లోడర్స్ దాటిన తర్వాత ఈ యొక్క డైరెక్ట్ లింక్ అనేది ఆ యొక్క బైనాన్స్ కాయిన్ కంపెనీకి డైరెక్ట్ లింక్ వెళ్తది. ఇన్ని కాయిన్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి వెంటనే అంటే ఇంట్రెస్ట్ వస్తది. కానీ ఆలోపు డౌన్‌లోడర్స్ పెరుగుతారు. 1 క్రోర్ దాటితే మీకు ఆటోమేటిక్‌గా పెరిగిపోయినట్టే. డైరెక్ట్‌గా కంపెనీ అనేది ఓకే చేస్తే మీకు కాయిన్ రేట్ అనేది వెంటనే పెరిగిపోద్ది. బైనాన్స్ కాయిన్ లాంటివి బిట్ కాయిన్ ఇలాంటి కాయిన్స్ కూడా దాని యొక్క రేటు అంటే వాళ్ళు కూడా దీన్ని ఓకే చేస్తే దీని రేట్ అనేది ఇంకా పెరగొచ్చు. మీరు కాయిన్స్ మీ దగ్గర ఒక మాక్సిమం 10,000 కాయిన్స్ మీరు గెయిన్ చేసారు అప్పటికి అనుకోండి. 10,000 కాయిన్స్ పెరిగాయి అనుకుంటే ఆహ్, ఒక్క కాయిన్ రూ. 1 అంటే మీకు 10,000 వచ్చేసినట్టే. ఒక రూ. 2 అంటే 20,000 వస్తుంది గెయిన్ చేసుకోవచ్చు మీరు. కాబట్టి దాన్ని బట్టి ఆలోచించుకోండి. ఎలా అనేది మీకు మనీ అంటే ఎలా వస్తుంది? అంటే క్లారిటీగా మీకు చెప్పాను నేను. ఇంకా ఉంది. అది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మైన్ అనేది మీకు డేకి ఎంత కాయిన్స్ రావచ్చు. ఇది కూడా కౌంట్ చెప్పేస్తాను నేను. ఒక మైన్‌కి మీకు 30 కాయిన్స్ వస్తాయి. అలా 3 6 అంటే రోజుకి 150 కాయిన్స్ వరకు మీకు వస్తాయి. అంటే 150 కాయిన్స్ వరకు మీకు వస్తాయి ఈజీగా. ఈ 150 కాయిన్స్ సైడ్‌న పెట్టుకోండి. తర్వాత గ్రూప్ మైండ్ నుంచి మినిమమ్ మీకు 150 కాయిన్స్ వస్తే
మీకు 150 ప్లస్ 150 ఈ 2 కలిపి కంపల్సరీగా మీకు 300 కాయిన్స్ వరకు ఒక 1 డేకి ఎర్న్ చేసుకోవచ్చు. అలా మీ ఫోన్‌కి 2 అకౌంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. 2 అకౌంట్స్‌కి అటు 300 ఇటు సైడ్ 300 రెండు 300, 300 వస్తాయి. రోజుకి 600 కాయిన్స్ వస్తాయి. మీది ఎక్స్ట్రా మొబైల్ నాలాగా ఉంటే మీరు క్రియేట్ చేసుకోవచ్చు. మీ పేరెంట్స్‌కి రిఫర్ చేసుకోవచ్చు. మీకు కాయిన్స్ కూడా పెరుగుతాయి. మీరు రిఫర్ చేశారు అంటే ఒకరికి మీకు 500 కాయిన్స్ ప్లస్ అవుతాయి. దాంతో పాటు 4 కాయిన్స్ మైండ్‌లోకి యాడ్ అవుతాయి కూడాను. అవతల వాళ్ళకి 1000 కాయిన్స్ కూడా యాడ్ అవుతాయి. మీ రిఫరల్ కోడ్ పెట్టాను కాబట్టి ఎలా రిఫర్ చేసుకోవాలో కూడా మీకు చెప్పాను. కంపల్సరీగా చేసుకోండి. అది చేసుకుంటే మీకు 1000 కాయిన్స్ ఉత్తినే ఏమి చేయకుండా జస్ట్ రిఫరల్ కోడ్ టైప్ చేస్తే మీకు 1000 కాయిన్స్ అంటే 500 కాయిన్స్ మీకు వస్తాయి. దాంతో అంటే మీకు 1000 కాయిన్స్ వస్తాయి. నాకు 500 కాయిన్స్ వస్తాయి. మీకు 1000 ప్లస్ అవుతుంది కాబట్టి ఆ రిఫరల్ కోడ్ టైప్ చేసిన వల్ల మీకు లాభం వస్తుంది. నాకు లాభం వస్తుంది. మైండ్ 20 కాయిన్స్ మీరు ఉత్తిన రిఫరల్ కోడ్ మర్చిపోతే మీకు 20 కాయిన్స్ వస్ కేవలం 20 కాయిన్స్ వస్తది. నాది కూడా క్లిక్ చేస్తే మీకు 10 కాయిన్స్ ప్లస్ అవుతాయి. 30 కాయిన్స్ వరకు వస్తుంది కాబట్టి ఉత్తినే కాయిన్స్ వస్తుంది కాబట్టి ప్రాబ్లమ్ లేకుండా మీరు రిఫరల్ కోడ్ టైప్ చేస్తారని అనుకుంటున్నాను. ఒకవేళ నా యొక్క రిఫరల్ కోడ్ మీరు టైప్ చేసుకున్నారు. మీ ఫ్రెండ్స్ కూడా నా యొక్క రిఫరల్ కోడ్ మీద వాడమని నేను చెప్పను. ఎందుకంటే మీకు రిఫర్ చేసిన తర్వాత మీరు రిఫర్ చేసే ప్రతి పర్సన్‌కి మీ యొక్క రిఫరల్ కోడే వాడండి. ఎందుకంటే నాది అవసరం లేదు. మీ వరకు చాలు. మీరు చూసే ప్రతి వారు ఇది చేస్తే చాలు నాకు. దీని తర్వాత మీరు మీ ఫ్రెండ్స్‌కి రిఫర్ చేసుకోండి. దానివల్ల మనకు లాభం ఉంది. ఎలా అంటే మీరు నా రిఫరల్ కోడ్ ద్వారా మీరు జాయిన్ అయ్యారంటే మీరు వేరే వారికి రిఫర్ చేస్తే వాళ్ళ నుంచి మీకు 4 కాయిన్స్ ప్లస్ అవుతాయి మైండ్‌లో. నాకు 2 కాయిన్స్ ప్లస్ అవుతాయి. అంటే వాళ్ళు వేరే వాళ్ళకి రిఫర్ చేస్తే మీది రిఫర్ అయింది కాబట్టి వాళ్ళ నుంచి మీకు 2 కాయిన్స్ యాడ్ అవుతాయి. వాళ్ళకి రిఫర్ చేసేవాడికి 4 కాయిన్స్. ఇది ఒక ఇంటర్‌లింక్ అనేది ఇలా కాయిన్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఇప్పుడు ఫ్రీగా వస్తాయి కాయిన్స్. ఎప్పుడైతే దీని వాల్యూ అనేది అంటే ఎప్పుడైతే ఈ ఐటీఎల్‌జీ కాయిన్‌కనేది ఒక వాల్యూ అనేది ఫిక్స్ చేస్తారో అంటే మనీ అది రావడం స్టార్ట్ అవుతదో అప్పటి నుంచి మీకు కాయిన్స్ రావడం చాలా కష్టం. ఎంత వరకు వీలైతే అంత రిఫర్ చేసుకోండి. ప్రతి మైన్‌కి ఇన్ని కాయిన్స్ అని పెట్టుకోండి. తర్వాత కాయిన్ రేట్ ఇలా వచ్చిన తర్వాత కాయిన్స్ అనేది సకానికి పడిపోవచ్చు. అంటే కాయిన్స్ మీకు ఐటీఎల్‌జీ ఈ మైన్ ద్వారా ఇప్పుడు నాకు 100 కాయిన్స్ వస్తుందనుకోండి. ఆ టైంకి నాకు 25 కాయిన్స్ రావచ్చు. 50 కాయిన్స్‌కి మధ్యలో రావచ్చు. అదే మీకు ఇప్పుడు మీరు రిఫర్ చేసుకుంటే ఇన్ని కాయిన్స్ పెరుగుతున్నాయి. స్టార్టింగే మీకు 30 కాయిన్స్ వచ్చిందంటే నెక్స్ట్ డే మీకు పూర్తిగా అంటే కాయిన్ వాల్యూ రిలీజ్ చేసినప్పటికి మీకు 10 కాయిన్స్ కూడా వస్తాయో లేకో చెప్పలేను. నా వరకైతే నాకు దగ్గర 46 కాయిన్స్ వస్తున్నాయి. నెక్స్ట్ ఇంకో రిఫర్ చేయబోతున్నాను. 50 కాయిన్స్‌కే ఎళ్ళిపోతుందది. నాకైతే ప్రాబ్లమ్ లేదు. చాలామంది రిఫర్ చేసుకుంటూ వెళ్తాను. ఇప్పుడు ఆన్‌లైన్‌లో కూడా అప్‌లోడ్ చేస్తున్నాను. మీరు ఇలా అప్‌లోడ్ చేసుకోండి కావాలంటే. కానీ చేయడం చాలా కష్టం. నేను చాలా ఫస్ట్ టైమ్ తెలుగులో చెప్తున్నాను నేనైతే. అందుకే కొంచెం తడబడుతున్నాను. ఏదైనా తప్పుగా చెప్తే కొంచెం అర్థం చేసుకోండి. ఇప్పుడు గేమింగ్ గురించి చెప్పలేదు కదా! గేమింగ్ చెప్తున్నా. ఇక్కడ పక్కన స్టోర్ అని చెప్పాను కదా! ఈ హోమ్ పక్కన ఇది అనేది హోమ్. ఇది దీన్ని స్టోర్ అంటారు. ఈ స్టోర్‌లో చాలా ఉంటాయి. ఈ లక్కీ స్పిన్ అని ఉంది కదా! ఈ లక్కీ స్పిన్ ఫస్ట్ టైమ్ చేసుకోండి. తర్వాత ఎప్పుడు దీనికి ఒక్క రూపాయి ఖర్చు పెట్టకండి. ఎప్పుడైతే ఇది కాయిన్స్ యూజ్ చేస్తాయి. ఇక్కడ ఉండే ఏది కాయిన్స్ యూజ్ చేయదు కానీ, ఇదొక్కటి కాయిన్స్ యూజ్ చేస్తది. కాయిన్స్ యూజ్ చేశారా పొరపాటున మీకు ఒక్క రూపాయి రాదు. వచ్చినా మీకు ఖర్చు పెట్టేది 50 కాయిన్స్ ప్రతిదానికి 50-40 కాయిన్స్ యూజ్ చేస్తది. అంటే మీరు క్లిక్ చేస్తే ఆ కాయిన్స్ యూజ్ చేసిన తర్వాత మీకు ఎందుకు పనికిరాదు. తర్వాత దాని లక్కీ స్పిన్ ఎప్పుడు వాడకండి. ఒకే ఒక్కసారి ఫ్రీగా వస్తుంది. అదే క్లిక్ చేసుకోండి. అదృష్టం ఉంటే వస్తది. బావుంది. ఒకసారి 300 కాయిన్‌లు వచ్చి పోతే పోయిందని చెప్పి ఇంకొక 50 కాయిన్స్ ఏమైపోయిందని చెప్పి ఆ 50 కాయిన్స్ రేపు అదే 10 రూపీస్ అంటే 500 మీకు ఉత్తినే లాస్ అయిపోద్ది. కాబట్టి ఈ ఒక్క కాయిన్ కూడా వదులుకోకండి. తర్వాత మీ అక్కడ చూడు బై ఇంటర్‌లింక్ అని ఉంది కదా! మై లీడర్ బోర్డ్, రివార్డ్ హిస్టరీ అని ఉంది. ఇది మీకు చెప్తాను. దీని ముందు ఇది మీరు చూడండి. ఈ గేమింగ్ అని ఉంది కదా! ఇది నింజా ఫ్రూట్ అని ఉంటది. ఈ గేమ్ ఎలా ఆడాలని చెప్పి అది డెమో చూపిస్తది. ఈ యొక్క గేమ్స్‌లోను ప్రెజెంట్ మంచి గేమ్ ఏదైనా ఉందంటే స్లై టాంబ్. ఈ స్లై టాంబ్ అనేది చాలా ఉత్తినే మీరు జస్ట్ చిన్న గేమ్ స్టార్టింగ్‌లోనే మీకు 450 600 వరకు మీకు పాయింట్స్ వచ్చేస్తాయి. ఈ పాయింట్స్ అనేది మీకు కాయిన్స్. అంటే ఎలా అంటే కాయిన్స్ అంటలే. పాయింట్స్ ద్వారా మీకు కాయిన్స్ ఎర్న్ చేసుకోవచ్చు. ఇది ర్యాంకింగ్ లిస్ట్‌లో వస్తది. ఇక మై లీడర్ బోర్డ్ అన్నా కదా! ఈ లీడర్ బోర్డ్ మీద చూపిస్తాను. ఎగ్జాంపుల్‌గా స్లై టాంబ్‌లో మీకు 10,000 అంటే 3 హార్ట్స్ ఇస్తారు ఫస్టు. ప్రతి అరగంటకి 3 హార్ట్స్ లేకపోతే 1 అవర్‌కి 3 హార్ట్స్ చూపిస్తది. ఈ స్లింగ్ టాంబ్ స్లై కాదు స్లింగ్ టాంబ్. ఈ స్లింగ్ టాంబ్‌కి 3 హార్ట్స్ 3 టైమ్స్ మీకు ఆటంగా అవుతది. పొరపాటున గేమ్‌లో ఔట్ అయిపోకండి.
ఒకవేళ ఈ 3 హార్ట్స్ పోయి మీకు 10,000 పాయింట్స్ ఇందులో వచ్చాయనుకోండి. ఈ ఫుట్‌బాల్ కూడా చాలా బావుంటది. దీని తర్వాత ఏదైనా ఉందంటే ఇదే. దీని తర్వాత నింజా ఫ్రూట్ ఈ 3 చాలా బావుంటాయి. మిగతా మీది ఏ గేమ్ ఆడినా వేస్ట్ నన్నడిగితే. మీరు టైమ్ పాస్‌కి అవ్వట్లేదు ఎంతో కొంత ఆడాలి సరదాగా ఆడాలనుకుంటే ఆడొచ్చు. మహా అయితే ఈ మిగతా గేమ్స్ మీరు దీన్ని ఆడే టైంలో గంట ఇది 250, 500 పాయింట్స్ రావడం చాలా కష్టం. చాలా టఫ్‌గా వస్తాయి కాయిన్స్ కూడా. చాలా ఇబ్బందవుతుంది మీకు. ఈ యొక్క పాయింట్స్ ఇయన్నీ కలిపి మీకు ఒక 30,000 పాయింట్స్ వచ్చాయనుకోండి. ఈ గేమింగ్‌లో అంతా ఆడుకున్న తర్వాత, మీరు ఈ పాయింట్స్ అనేవి ఎలా యూజ్ అవుతది? ఇదే చెప్తాను ఇక్కడ ఈ చూడండి మై లీడర్ బోర్డ్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేస్తే ఇక్కడ వీక్లీ, మంత్లీ అని చూపిస్తది. ప్రతి వీక్‌కి మీకు ఇక్కడ ర్యాంకింగ్ లిస్ట్ చూపిస్తది. ఇక్కడ చూడండి నా దగ్గర 1.67 లాక్స్ వరకు ఉంది. అంటే 1,67,475 పాయింట్స్ అనేది నాకుంది. ఈ పాయింట్స్ అనేది ఈ పాయింట్స్ వల్ల మనకు కాయిన్స్ వస్తాయి. కాయిన్స్ ఎలా అని చెప్తాను చూడండి. ప్రెజెంట్ టైర్ 5లో ఉన్నాను. టైర్ 5 ఏంటి? టైర్ 1 టైర్ చూడండి కింద చూపిస్తుంది. టైర్ 1, టైర్ 2, టైర్ 3, టైర్ 4, టైర్ 5, టైర్ 6 వరకు. నేను ప్రెజెంట్ ఫస్ట్ మనం లాగిన్ అవ్వగానే అసలు మన టైర్ అనేది చూపిచ్చదు. అన్ అన్ ట అంటే అన్‌ర్యాంక్డ్ అని చూపిస్తది. మీరు కొన్ని పాయింట్స్ గెయిన్ చేస్తున్నారు. టైర్ 6కొస్తారు. టైర్ 6కొస్తే ఈ వీక్ అంటే సాటర్‌డే 8:30 ఆ టైంకి మీకు 125 ఐటీఎల్ కాయిన్స్ అనేది వస్తది. ఇక్కడ చూడొచ్చు. టైర్ 6 మీద క్లిక్ చేసాం. కింద ఇంటర్ఫేస్‌లో టైర్ 6 అని చెప్పి కాయిన్స్ చూపిస్తుంది. నేను టైర్ 5లో ఉన్నాను కాబట్టి ఈ వీక్‌కి 250 కాయిన్స్ వస్తాయి. టైర్ 4లోకొస్తే 500 కాయిన్స్. తర్వాత టైర్ 3కి 750, టైర్ 2కి 1250 అండ్ ఫస్ట్‌లో అయితే 2500 కాయిన్స్ వస్తుంది. ఇది అంత ఈజీ కాదు. ఇది కూడా చూపిస్తాను ఎందుకు ఇది అంత ఈజీ కాదంటున్నారని చెప్పి. ఇప్పుడు నేను టైర్ 5లో ఉంటేనే 13,399 ర్యాంకింగ్‌లో ఉన్నాను. అంటే ఈ టైర్ 1లోకి రావడానికి ఎంత కష్టమో చూడండి. ఇంతకాక ఇక్కడ వీక్లీ కాక మంత్లీ ఓపెన్ చేద్దాం. మంత్లీకి అంతే నేను స్టార్ట్ చేసినప్పటికి 4,69,555 పాయింట్స్ అని గెయిన్ చేశాను. అయినా టైర్ 5లో ఉన్నానంటే మీరు ఆలోచించొచ్చు ఎలా ఉంది. ఇక్కడ ఎగ్జాంపుల్‌గా టైర్ 6 చూడొచ్చు 250 కాయిన్స్ స్టార్టింగ్. టైర్ 5లో 500 కాయిన్స్, టైర్ 4కి 1000 కాయిన్స్, టైర్ 3కి 1500 కాయిన్స్, టైర్ 2కి 2500 కాయిన్స్, టైర్ 1కి 5000 కాయిన్స్. ఇది అంత ఈజీగా టైర్ 3లో రావడం కష్టం. టైర్ 2 అని చాలా కష్టం. టైర్ 1 అంటే ఇంక ఇంపాసిబుల్ అని అన్ను. కానీ ఇంపాసిబుల్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇప్పటికొచ్చి టైర్ 4లో కూడా రాలేకపోయాను. టైర్ 5లోనే ఇంకా ఉండిపోయాను. ఫస్ట్ టైమ్ కూడా టైర్ 4లోకి రాలేదు. నేను ఈ మధ్యన ఎక్కించాను కాబట్టి. ఇప్పుడు ఈ యొక్క అంటే ఎందుకు ఈ పాయింట్స్ ఇంతలా గెయిన్ చేస్తే ఏమొస్తుందంటే మీకు చెప్పాను ఆల్రెడీ పాయింట్స్ ఎలా వస్తాయని చెప్పి ర్యాంకింగ్ లిస్ట్ ద్వారా. మీరు ఒకవేళ ఒక 1,000,000 వరకు వెళ్ళిపోయారు. మీరు టైర్ 3కి వీక్లీ టెస్ట్‌లో వచ్చారు. మీరు ఒక వారం ఆడడం మానేసినా అంటే మీకు మైండ్ చేసుకుంటూ చాలు అనుకోని ర్యాంకింగ్ ఉంది కదా! వారానికి పడిపోద్ది అనుకుంటే అది మాత్రం అవ్వదు. అంటే మీలాగే చాలామంది ఇందులో ఉంటారు గేమింగ్ ఆడేవాళ్ళు. వీళ్ళందరూ మీకు ఒక 1,000,000 వచ్చిందంటే మీకు ఒక ఎగ్జాంపుల్ టైర్ 3 వచ్చారు. మీ వెనక ఉండే వాళ్ళందరూ మిమ్మల్ని దాటుకొని ఎళ్ళిపోతే మీ యొక్క ర్యాంకింగ్ అనేది వెనక్కెళ్ళిపోతుంది. దానివల్ల మీరు మళ్ళీ టైర్ 4 నుంచి టైర్ 5కి వచ్చేయొచ్చు. అలాగా. ఇవాళ లీడర్ బోర్డ్ అని చూపించింది కదా! లీడర్ బోర్డ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు మీరు. వీక్లీగా, మంత్లీగా టైర్ 1లోనే ఇది ఎంత చూడొచ్చు 10,42,00,000 ఇక్కడ చూడొచ్చు. క్లారిటీ చెప్తాను. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌసండ్స్, 10,000, లాక్స్, 10,00,000 1,420,980 పాయింట్స్ ఉంటే టైర్ 1లో ఫస్ట్ ర్యాంక్‌లో ఉన్నారు ఈ అబ్బాయి. అంటే ఎవరో తెలియదు. యూది అని ఏదో ఉంది. సెకండ్ ర్యాంక్‌లో ఉంది. 81,00,000 వరకు ఉంది ఇందులో. తర్వాత వాళ్ళు 80,00,000 తర్వాత 64,00,000, 51,00,000 నాదైతే 13,406 ర్యాంకింగ్‌లో ఉన్నాను. జస్ట్ 1,67,000 వల్ల. ఎగ్జాంపుల్ నేను టైర్ 5లో ఉన్నా కదా! మనకి ఎన్ని పాయింట్స్ వస్తాయి? మనం టైర్ 4లో కానీ, టైర్ 3లో కానీ ఎళ్తామని చెప్పి చూపిస్తాను. నాన్ టైర్ చూపిస్తుంది కదా! నాన్ టైర్ నుంచి 50,000 దాటితే మనకి టైర్ 6లోకి మనం యాడ్ అవుతాం. అంటే ఈ స్టార్టింగ్ చూసుకోండి. టైర్ 6 నుంచి 5కి 81,000 దాటితే అంటే 81,651 వచ్చిందంటే టైర్ 5లోకి మీరు వెళ్ళిపోతారు. ఇప్పుడు టైర్ 5 నుంచి టైర్ 4కెళ్ళాలంటే 2,26,350 దాటితే టైర్ 4. అలా ముందుకు వెళ్తూ ఉంటారు. మంత్లీ కూడా అలా ఉంటది. కానీ మంత్ అంతా అంటే చాలా ఎక్కువ. ఎగ్జాంపుల్ ఈ అబ్బాయి ఎవరో నాకు తెలిసిన వరకు 10,00,00,000 దాటేసినట్టున్నారు. 100.4 బిలియన్ పాయింట్స్ వరకు ఉన్నాయంటే చాలా పెద్ద విషయం ఇది. ఇది ఇంపాసిబుల్. నాకు తెలిసిన వరకైతే ఇంతవరకు నేను గెయిన్ చేయగలనో లేదో చెప్పలేను. కానీ ట్రై చేస్తాను. నాకు తెలిసిన వరకు మీకు ఇది అర్థమై ఉండొచ్చు. ఒకవేళ మీకు పాయింట్స్
ఎప్పుడొచ్చాయి? ఎలా వచ్చాయి? మీకెలా తెలుస్తది? అంటే ఇక్కడ రివార్డ్ హిస్టరీ అని ఉంది కదా! ఇది చూడండి. నాకు ఆల్రెడీ వచ్చింది ఒక రివార్డ్ అనేది. అది కూడా చూపిస్తాను. ఇదిలా ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ మీద క్లిక్ చేయండి. ఓపెన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఇలా చూపిస్తుంది. సైన్ ఇన్ చేయమని. సైన్ ఇన్ ఆటోమేటిక్‌గా మీకు చూపిచ్చేస్తది. ఇక సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తే మీకు చూపిస్తది. చూడండి వీక్ 4 అంటే ఇది ఫోర్త్ వీక్‌లో అక్టోబర్ 2025లో 500 కాయిన్స్ నాకు యాడ్ అయ్యాయి. ఎందుకంటే 3,02,080 పాయింట్స్ అనేది అప్పుడు నా దగ్గర ఉన్నాయి. టైర్ 4లో ఉన్నాను కాబట్టి. 8:30, 26థ్, 10థ్ 2025లో నాకు కరెక్ట్‌గా 8:30 టైంకి నాకు ఇది వచ్చేసింది. మంత్లీకి అయితే నాకు ఇంకా ఈ మధ్యన జాయిన్ అయ్యాను కాబట్టి నాకు ఇంకా మంత్లీ అనే రివార్డ్ రాలేదు. వీక్లీవన్నీ మీకు ఇక్కడ వస్తాయి. మంత్‌కి 4 టైమ్స్ ఇక్కడ వస్తాయి. మంత్‌కి ఒకసారి అంటే మొత్తం మీకు 5 టైమ్స్ మీరు ర్యాంకింగ్ లిస్ట్‌లో యాడ్ అవ్వగలరు. కాబట్టి మీరు సింపుల్ మైండ్ చేసుకోవచ్చు. గేమ్ ఎందుకు టైమ్ వేస్ట్ అనుకుంటే ర్యాంకింగ్ చూసుకోండి. ఫ్రీగా వస్తున్నాయి కాబట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక మిగతా ఉండేవన్నీ కొంచెం వేస్ట్ యాప్స్ అంటే నేను అనను. కానీ ఇయన్నీ నాకు తెలీదు అంతలాగా ఇది ఎలా వాడాలి ఏంటని. ఇక్కడ మీరు చూడొచ్చు ఇంటర్‌లింక్ చాట్. ఒకవేళ మీరు ఎవరైనా ఏం డౌట్స్ ఉంటే ఇంటర్‌లింక్ చాట్ ద్వారా వాళ్ళని అడగొచ్చు. ఇంటర్‌లింక్ డీఓ అంటే నాకు తెలీదు గానీ, అంబాసిడర్ అంటే ఇది వేరే విషయం. ఎందుకంటే దీనికి సెలెక్ట్ అవ్వడం అనేది చాలా పెద్ద విషయం. సెలెక్ట్ అయ్యారు అంటే మీకు 10,000 నుంచి 1,00,000 కాయిన్స్ వరకు మీకు ప్రతి మంత్ మీకు అనేది డైరెక్ట్‌గా మీ యొక్క ఈ కాయిన్స్‌లో యాడ్ అయిపోతుంటాయి. ఒక్కసారి అంబాసిడర్‌కి ఓకే అయిపోయారంటే చాలా పెద్ద విషయం. నేను ఆల్రెడీ అంబాసిడర్‌కి అప్లికేషన్ ఇచ్చాను. 5 డేస్‌లో నాకు రిప్లైని ఇస్తారు. నేను ఓకే అయ్యానంటే నాకు చాలా లక్కీ ఉన్నట్టు అర్థం. మీరు ఇది ఎలా చేసుకోవాలి అనుకుంటే నేను నెక్స్ట్ వీడియో అప్‌లోడ్ చేస్తాను. ఒకవేళ అప్పటికి మీకు టైమ్ వేస్ట్ అనిపిస్తే మీరు వేరే చాలా ఉంటాయి ఆన్‌లైన్స్ అంటే యూట్యూబ్‌లో చాలా వీడియోస్ ఉంటాయి. దాని మీద ఎలా చేయాలి ఏంటని. దాని యొక్క ఒకసారి డౌన్‌లోడ్ చేసుకొని మీరు చూడండి ఎలా చేయాలి ఏంటని. ఓకేనా గైస్ ఎలా చేసుకోవాలో మీకు చెప్పాను ప్రతీది. ఇప్పుడు ఈర ఈ అంటే ఈ ఇంటర్‌లింక్ అనేది చాలా కంట్రీస్‌లో ఉన్నాయి. ఇండోనేషియా, సింగపూర్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఆహ్, ఉన్నాయి. దాంతో పాటు యునైటెడ్ స్టేట్స్, బ్రెజిల్, ఫ్రాన్స్, రష్యా, ఇండియా, జర్మనీ ఇంతేగాక చాలా కంట్రీస్ ఉన్నాయి. దాదాపుగా ఎన్ని కంట్రీస్ నాకు ఐడియా లేదు కానీ చాలా కంట్రీస్‌లో ఈ డౌన్‌లోడర్స్ ఉన్నారు. నాకు తెలిసిన వరకు మీరు ఖచ్చితంగా మీరు అంటే డౌన్‌లోడ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. నా రిఫర్ కోడ్ ఒక్కసారి టైప్ చేస్తే చాలు. మీ ప్రతి ఫ్రెండ్స్‌కి మీ యొక్క రిఫరల్ వాడండి. అండ్ థాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్. హలో గైస్. ఒక ఇంపార్టెంట్ చెప్పడం మర్చిపోయాను. ఒక ఇంపార్టెంట్ అంటే నోటిఫికేషన్ చెప్పడం మర్చిపోయాను. ఏంటంటే మీరు ఎవరికైనా రిఫర్ చేశారు అంటే నేను మీకు రిఫర్ చేశాననుకోండి. ఒక్కరోజు మీరు మైన్ అంటే ఇన్ని డేస్ అని ఉంటది ఫిక్స్‌డ్‌గా. అన్ని డేస్ మీరు మైన్ చేయడం మానేసారంటే నాకు 500 కాయిన్స్ వస్తాయి. అందులో నాకు బర్న్ అయిపోతాయి. అయ్యే కాకుండా మీరు ఒకవేళ మైన్ పూర్తిగా వదిలేసారు అంటే మైన్ చేయడం మానేసారంటే నాకు కాయిన్స్ డేకి 4 గాని, ఇలా 10 కాయిన్స్ గాని అలా రోజులు పెరుగుతుంది కదా! నాకు కాయిన్స్ అనేది బర్న్ అయిపోతుంటాయి. బర్న్ అంటే అయి ఆటోమేటిక్‌గా వాళ్ళు కట్ చేసుకుంటుంటారు. మైనస్ చేసుకుంటారు. ఆ మైనస్ అనేది బర్న్ అంటారు. కాయిన్స్ అనేది బర్న్ అయిపోవడం అంటారు దాన్ని. అందరూ కాయిన్స్ బర్న్ అంటే ఏంటనుకోకండి. దీని అర్థం ఇది. మీరు ఎవరికైనా రిఫర్ చేసినప్పుడు వాళ్ళు కూడా అలా చేయలేకపోతే వాళ్ళ వల్ల మీ కాయిన్స్ కూడా బర్న్ అయిపోతాయి. అప్పుడు మీ కాయిన్స్ అన్ని మైనస్‌లోకి ఎప్పుడైతే మీకు 1000 కాయిన్స్ వచ్చాయో మీరు ఎవరికైనా రిఫర్ చేసినప్పుడు వాళ్ళు వాడడం మానేస్తే మీరు వాళ్ళ అకౌంట్ తీసుకొని మీరు వాడుకొని పర్సనల్‌గా ఉంచేసుకోండి. ఇంకా ఇది నా దగ్గర ఉంచుకుంటా అని చెప్పి మీరు తీసుకోండి. కావాలంటే మీరే వాడుకోండి. ఎందుకంటే దానివల్ల మీకు లాభం ఉంటది. దాంతో పాటు దాని దాని వ అంటే దాని యొక్క అకౌంట్స్ అన్నీ మీరు సొంతంగా ఏ అకౌంట్ ఇచ్చారో ఆ అకౌంట్ కూడా అంటే మీ పర్సన్ ఎవరికైతే రిఫర్ చేస్తారో వాళ్ళు వాడడం మానేసారంటే వాళ్ళ యొక్క అకౌంట్ మీరు తీసుకొని దాని పాస్వర్డ్ అనేది మార్చేసుకోండి. అది మీకే సొంతంగా ఉంచుకోండి. లేకపోతే ఒకవేళ కాయిన్ రేట్ అనేది మంచిగా ఉందంటే వాళ్ళు ఒకవేళ మళ్ళీ వెనక్కి అడిగే అవకాశం ఉంటది. అప్పుడు వాళ్ళ యొక్క సిమ్ నంబర్ అనేది మీరు క్యాన్సిల్ సో, మీకు అర్థమయ్యే ఉంటదని నేను చెప్పాలనుకున్నాను. కాబట్టి సేమ్‌గా అయితే మీ అకౌంట్ అనేది సేఫ్‌గా ఉంచుకోండి. కాయిన్స్ ఎంతవరకు వీలవుతే అంతవరకు ఉంచుకోండి. మెయిన్ విషయం చెప్పడం మర్చిపోయాను చిన్న క్లిక్ వల్ల. ఎప్పుడైతే మీ అకౌంట్ అనేది జీరో బ్యాలెన్స్‌కి వచ్చేస్తదో, ఆ రోజు మీ యొక్క అకౌంట్ డిస్కనెక్ట్ అయిపోతుంది ఇంటర్‌లింక్ నుంచి. మీరు ఇంకెప్పటికి ఆ ఐడీ వాడి గాని, లేపోతే ఆ ఒక ఈమెయిల్ వాడి మీ ఇంకో అకౌంట్ క్రియేట్ చేయలేరు. అది లాగిన్ చేయనీయదు కూడా. అంటే సైన్ అప్ గాని, లాగిన్ మళ్ళీ చేయనీయదు మిమ్మల్ని. ఆ అకౌంట్ ఎప్పుడు వాడడానికి అవ్వదు. ఫేస్ కూడా నలిసి డీయాక్టివ్ అయిపోవచ్చు. వేరే అకౌంట్ ట్రై చేసుకోవచ్చు అప్పుడు. నాకైతే కాయిన్స్ ఇచ్చారు. 5,844 కాయిన్స్ ఉంది. ఎవరైతే ఒక 10 మెంబర్స్ రిఫర్ చేసినా నాకు చాలు 5,000 కాయిన్స్ యాడ్ అవుతాయి. నాకు చాలా ఈజీగా ఉంటుంది. నా దగ్గర 4 అకౌంట్స్ ఉన్నాయి. ఆల్రెడీ నాకు టోటల్ కలిపి 12,500 కాయిన్స్ దగ్గరున్నాయి. నాకు హీరోస్‌తో కలిపి. ఇంకో మైన్ వచ్చేస్తే ఒక 600 కాయిన్స్ వరకు అంటే 12,600 కాయిన్స్ వరకు వచ్చేస్తది. ఎవరైనా రిఫర్ చేసుకున్నారో 10 మెంబర్స్ అంటే ఒక 20,000 దగ్గర వస్తది. అప్పటికి నా రిఫరల్ అంతా చూసుకొని
కాబట్టి మీరు వీలైనంత వరకు మీరు కాయిన్స్ అనేది యాడ్ చేసుకొని ట్రై చేయండి. ఒక్క కాయిన్ కూడా వదులుకోకండి. ఎవరికీ వేస్ట్ అని అనుకోకండి. మీకు కావాలంటే చాలామంది దీని మీద చాలామంది వీడియోస్ చేసుకున్నారు. కావాలంటే వాళ్ళది ఒకసారి చూసుకొని మీరు ఆలోచించొచ్చు. మీరు అప్పటికి వేస్ట్ అనుకుంటే మీరు అకౌంట్ డీయాక్టివేట్ చేసుకున్న అసలు నేను అయితే ఏమనుకోను. కానీ మీరు ఆ అకౌంట్ అనేది లాగౌట్ చేసుకొని కాకుండా మీరు అకౌంట్ ఆపేసుకోండి. ఏదో ఒకలా చేసుకోండి. ఎందుకంటే ఒకసారి రిఫర్ చేసిన తర్వాత మీరు ఒక అకౌంట్‌ని ఆపేసారంటే నాకు చాలా ఇబ్బందయిపోతుంది. అందుకని 10కి ఒక్కసారి ఆలోచించి మీరు ఉండండి. ఎవరైనా కాయిన్స్ అసలు వాల్యూ ఉండదని ఎవరైనా అన్నారు, ఎగతాళి చేశారంటే, తర్వాత కాయిన్ రేట్ చూసిన తర్వాత వాళ్ళే అనుకోవాలి. నేను నేను త వాళ్ళు తప్పు చేశారని చెప్పి వాళ్ళు అనుకునేలా ఉండాలి. అలాంటి పరిస్థితి జస్ట్ 1 మంత్ అంటే 54 డేస్ మీకు టైం ఉంది. ఈ 54 డేస్ తర్వాత మీద 20,000 కాయిన్స్ వచ్చినా చాలు మీకు రిఫర్ చేసుకుంటూ ఇలా మీరు అంటే మీకు 10 మందికి రిఫర్ చేసి మీరు కాయిన్స్ అనేది ఎర్న్ చేస్తే మీకు 20,000 కాయిన్స్ వచ్చినా ఒక్కొక్క కాయిన్‌కి ఒక రూ. 1 అన్నా 20,000 ఇత్తనే వస్తది. మీరు ఏ పని చేయవసరం జస్ట్ ఒక రోజుకి ఒకసారి మైండ్ చేసుకోండి. ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ద్వారా గ్రూప్ అనేది చేసుకోండి. ఎప్పటికప్పుడు చూసుకోండి. తర్వాత థాంక్ యూ గైస్. వీడియో ఎండ్ చేస్తున్నాను. తర్వాత వాలెట్ గురించి తర్వాత వీడియోలో చెప్తాను.